వాక్యం లోపలికి వెళ్ళాలి అంటే ఈవెన్ భార్య భర్తలైనా సరే ఆరాధనకు వచ్చినప్పుడు ముందే సమాధానపడి ఏవైనా చిన్న చిన్న ఉంటే పరిష్కరించుకొని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అలా కాకపోతే వాక్యం అర్థం అవ్వదు. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని బాగు చేసే శక్తి ఏదైనా ఉందంటే వాక్యమే. వాక్యం తప్ప మనకి వేరే ఆధారం ఏమీ లేదు. అందువల్ల నేను వాక్యం చెప్తున్నప్పుడు మనస్సుని ఫ్రీ చేసుకోండి. రెండో విషయం ఏంటంటే కోపం పడినా వాక్యం లోపలికి వెళ్దాం. ఈ కోపము అడ్డేస్తుంది, మనస్సు మూసుకెళ్ళిపోద్ది. మనస్సు ఎప్పుడు వికసించినట్లుంటే మొహం వికసిస్తుంది. మనస్సు వికసిస్తే మొహంలో ఆనందం ఉంటుంది. మనసు ముడుచుకెళ్ళిపోతే మొహం ముడుచుకుపోద్ది. మొహం ముడుచుకుంటే వాక్యం లోపలికి వెళ్దాం. ఇవి శరీరాత్మలకు ఉండే సమస్యలు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈ మాటలు వినండి. రెండో, నేను వాక్యం చెప్తున్నప్పుడు కన్స్టెంట్గా నా వైపే చూడండి. మీ కనుదృష్టి నిదానంగా చూచి చెప్తున్న విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు చెప్పను, కొంచెం సేపు చెప్తాను. దానికి ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మీతో మాట్లాడతాను. నేను శ్రీకాకుళం వచ్చింది నాణ్యమైన వాక్యానుసారమైన పవిత్రమైన సంఘాన్ని కట్టడానికి వచ్చాను. అదేంటండి అలాగంటున్నారు అని మీరు అనుకోవచ్చు. సంఘానికి ఉన్న పవిత్రత పోయింది. మత శాఖలు వచ్చిన తర్వాత ప్యూరిటీ దెబ్బతింది. మొదటి శతాబ్దంలో సంఘం ప్యూరిటీగా ఉంది. ఇది మొదటి సంవత్సరం. ఈ మొదటి సంవత్సరం అంటే క్రీస్తు శకం 1 నుండి 100 సంవత్సరాల వరకు, 1 సంవత్సరం నుండి 100 సంవత్సరాల వరకు క్రీస్తు సంఘం అద్భుతంగా క్షేమంగా ఉంది. రోమా చక్రవర్తులు క్రీస్తు సంఘంలోకి వచ్చారు. రోమా రాజుల కాలంలోనే క్రీస్తు సంఘం ప్రారంభమైంది. దానియేలు గ్రంథంలో చెప్పాడు 2:44 ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నట్టుగానే నాశనము కలగదు అని. ఆ రామారాజులు ఎప్పుడైతే క్రైస్తవ్యాన్ని అవలంబించాలని వచ్చారో రోమా అధికారము లేదా ఆధిపత్యాన్ని, వారి తాలూకా పరిపాలనా పద్ధతుల్ని క్రీస్తు సంఘంలో కలిపారు. అలా కలపడం వల్ల ఏం జరిగింది అంటే మొదటి సంవత్సరం నుండి అలా తయారైతే 4వ సంవత్సరం వచ్చేసరికి కల్తీ ఏర్పడింది. ఈ కల్తీ 6వ సంవత్సరం వచ్చేసరికి ఏమైందంటే ఆలస్యం అయింది. 400 క్షమించండి, 400 నుండి స్టార్ట్ అయ్యి 600కు వచ్చేసరికి ఆలస్యం వచ్చింది. ఆలస్యం రావడానికి ప్రధాన కారణం రోమా రాజులు. రోమన్ కేథోలిక్ మిషన్ విశ్వవ్యాప్తమైనటువంటి రోమా సామ్రాజ్యం అని దాని అర్థం వస్తుంది. ఈ ఆలస్యం వచ్చిన తర్వాత ఏమైందంటే ఆలస్యం విస్తరించింది, క్రీస్తు సంఘం వెనకబడిపోయింది. అప్పుడు ఆలస్యం పిల్లలు పెడితే ఆలస్యంలో నుంచి డినామినేషన్స్ వచ్చాయి. ఇప్పుడున్న డినామినేషన్స్ అన్నిటికీ తల్లి ఆలస్యం. బాప్టిస్ట్ కానివ్వండి, పెంతెకొస్తు కానివ్వండి, లూథరన్ కానివ్వండి,
ఎన్ని మత శాఖలు ఉన్నాయో అన్ని మత శాఖలకి తల్లి ఆర్సిఎం. ఆర్సిఎంలో నుండి ఇవన్నీ వచ్చాయి. ఆర్సిఎం క్రీస్తు సంఘం కట్టిన తర్వాత 400 సంవత్సరాల నుండి వర్క్ చేస్తే, అంటే దానికి పెద్ద హిస్టరీ ఉంది. క్రీస్తు సంఘంలో ఉండే వ్యక్తులు ఆర్సిఎం రావడానికి ఎలాగ అవకాశం ఇచ్చారో ఒక చరిత్ర ఉంది. ఆ రకంగా వాళ్ళు 400 సంవత్సరాలు బట్టి ప్రయత్నం చేస్తే కల్తీ ఏర్పడింది. ఆ కల్తీల్లో నుండి కడకు బయలుదేరింది ఆర్సిఎం. ఆ ఆర్సిఎంలో నుంచి వచ్చినాయే డినామినేషన్స్. ఇప్పుడు మరికొంతమంది మహానుభావులు వచ్చి క్రీస్తు సంఘం కోసం వర్క్ చేశారు. ఇది కాదు సత్యం, సత్యమైన సంఘం క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘమే సత్యం, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు క్రీస్తు. కాబట్టి క్రీస్తు సంఘమే వాక్యానుసారమైన సంఘం, సత్యమైన సంఘం అని కొంతమంది మహానుభావులు వచ్చి బైబిల్ బాగా చదివి క్రీస్తు సంఘాన్ని కట్టి క్రీస్తు సంఘాలు మళ్ళీ పునరుద్ధరించిన తర్వాత ఈ డినామినేషన్లో నుంచి వచ్చిన వాళ్ళు క్రీస్తు సంఘాల్లో పనిచేశారు సేవకులుగా. కొత్త సేవకులు ఎవరు లేరు. ఈ మత శాఖల నుండి వచ్చిన వాళ్ళే ఏమయ్యారు? క్రీస్తు సంఘాలు అయ్యారు. ఇప్పుడు ఈ డినామినేషన్లో ఉన్నాడు క్రిస్టమస్ చేస్తాడు, ఈ క్రీస్తు సంఘంలో ఉన్నాడు క్రిస్టమస్ చేస్తాడు. కారణం ఈడెక్కడి నుండి వచ్చినోడే. ఓకేనా? నేను వ్యక్తులు నిందించట్లే, సిస్టమ్ పాడైపోయిందని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన ఎలా చేస్తారు? ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఇక్కడ కూడా ప్రార్థన ఎలా చేస్తున్నారు? ప్రభువానే చేస్తారు. కారణం మత శాఖ నుండి, ఆ వాతావరణం నుండి వచ్చిన మనుషులు నేర్పిన ప్రార్థనలు అవి. అందుకే ప్రభు అన్నది అంటున్నాను నేను. మనం ఎవరికి ప్రార్థన చేయాలి? యేసుప్రభు చెప్పాడు, నా నామమున తండ్రికి ప్రార్థన చేయండి అని. కాబట్టి ప్రార్థన అంతా ఎవరికి చేయాలి? ప్రార్థన అంతా తండ్రికి చేసి కింద నీ ప్రార్థన క్రీస్తు అధికారం అని అడగాలి. నామం అంటే అధికారం. ఓకేనా? ఇప్పుడు ప్రభు అని ప్రార్థన చేస్తే ఎవరికి చేసినట్లు? క్రీస్తుకు చేసినట్లు ప్రార్థన. ఈ సిస్టమ్ అంటే ఎవరు తండ్రో ఎవరు ప్రభువో డినామినేషన్ వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయనే తండ్రి, ఆయనే ప్రభు అనుకుంటున్నారు. సత్యం ఏంటంటే తండ్రి వేరు, ప్రభు వేరు. తండ్రి వేరు, ప్రభు వేరు. దేవుడేమో మనకు తండ్రి, క్రీస్తేమో మనకి ప్రభు. ఇద్దరు తండ్రులు లేరు, ఒక్కడే తండ్రి. ఆ రకంగా ఉన్నటువంటి క్రీస్తు సంఘం ఏమైపోయింది అంటే కల్తీ అయింది. ఇప్పుడు ఈ కల్తీ అయినటువంటి క్రీస్తు సంఘానికి ఏం చేయాలి అంటే ప్యూరిటీని మళ్ళీ తీసుకురావాలి. ప్యూరిటీని తీసుకురావాలి అంటే బలంగా పనిచేయాలి. బలంగా పనిచేయాలి అంటే వాక్యం తెలిసిన సేవకులు కావాలి. ఆ ఉద్దేశంతో నేను ఈ ఊరు వచ్చాను. ఒక ప్యూరిటీ ఉన్న మంచి సంఘాన్ని కడితే దేవునికి మహిమ. నాకు 100 సంఘాలు ఉన్నాయి, నాకు 10 సంఘాలు ఉన్నాయి, నాకు 20 సంఘాలు ఉన్నాయి అని చెప్పుకునే వారిని చాలామందిని చూశాను. నా దగ్గర 50 మంది సేవకులు పనిచేస్తున్నారు, నేను 30 మంది సేవకులకు సపోర్ట్ చేస్తున్నాను, నాది పెద్ద సంస్థ అని చెప్పుకున్న వాళ్ళు నేను చూశాను. ఎవరికి కావాలి? నీ దగ్గర 200 సంఘాలు ఉంటే ఎవరికి కావాలి? నీ దగ్గర 5 సంఘాలు ఉంటే ఎవరికి కావాలి? నువ్వు 100 మందికి సపోర్ట్ చేస్తే ఎవరికి కావాలి? నువ్వేదో వ్యాపారం చేయడానికి పని చేస్తున్నావు. దేవుడికి ఒక సంఘం ఉంటే చాలు. దేవుడు మహింపరచబడాలంటే ఏ సంఘం ఉండాలి? ఒక సంఘం ఉండాలి. ఆ సంఘం ఎలా ఉండాలి? మొదటి శతాబ్దంలో అపోస్తలులు కట్టిన మాదిరిలో ఒక సంఘం ఉంటే చాలు. ఎవరికి మహిమ? నువ్వు 100 సంఘాలు కట్టితే ఎవరికి కావాలి? దేవుడికి మహిమ లేని సంఘాలు ఎందుకు? నువ్వు 50 మందికి సపోర్ట్లు ఇస్తే ఎవరికి కావాలి? దేవుడికి మహిమ లేనిది ఎందుకు? దేవునికి మహిమ వెళ్ళాలంటే ఒక సంఘం ఉంటే చాలు, ఒక స్థానిక సంఘం ఉంటే చాలు. ఆ స్థానిక సంఘం ఉండవలసిన విధానంలో ఉంటే దేవునికి ఏం వెళ్తుంది? మహిమ. అప్పుడు ఏంటా మహిమ అంటే ఇక్కడ 2 ఉంటాయి.
ఒకటి అపోస్తులుల బోధ, 2 అపోస్తులుల పని. చాలా మందికి అపోస్తులుల బోధ అని పేరు తెలిసింది, బోధ తెలియదు. కొంతమందికి బోధ తెలిసింది, పని తెలియలేదు. మీకు అర్థం లేదు కదా? అర్థం లేదు. చాలా మందికి అంటే వీళ్ళకి ఎలాగ అపోస్తుల బోధ తెలియదు, వాళ్ళ సంగతి వదిలేయండి. చాలా మందికి అపోస్తులుల బోధ అనే పేరు తెలిసింది కానీ బోధ తెలియలేదు. మరి కొంతమందికి బోధ తెలిసింది కానీ పని తెలియలేదు. మీకు అర్థమైంది కదా? ఇంకా అర్థం అవ్వలేదా? అర్థం అవ్వకపోతే ఒకసారి నవ్వండి. నేను నవ్వురాపోయినా ఇలాగ అనండి, తప్పేముంది? ఆ మొఖాలు చూడలేకపోతున్నాం అనమాట. అందులోనూ తెల్లారా? మీరేమండి, మీరు మహారాజులు, మీ పరిస్థితులు బాగలేక ఎక్కడ ఉండిపోయారు కానీ మీరు మహారాజులండి. అర్థమైందమ్మా? చాలా మందికి అపోస్తులుల బోధ అనే పేరు తెలుసు, బోధ తెలీదు. కొంతమందికి బోధ తెలుసు, ఏం తెలీదు? పని తెలీదు. ఇప్పుడు పని తెలిసినోడు ఏం చేస్తాడంటే ఒక సంఘం కడతాడు. ఓకేనా? ఆ సంఘము వాడి కొరకు కానీ, వాడి పిల్లల కొరకు కానీ, వాడి చుట్టాల కొరకు కానీ, వాడి కొడుకు కొరకు కానీ, వాడి అల్లుడి కొరకు కానీ కట్టడం. ఎవరి కొరకు కడతాడు? దేవుని మహిమ కొరకు కడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. కాబట్టి భూమి మీద దేవునికి మహిమ కలిగించేది ఏది? సంఘము. ఎన్ని సంఘాలు ఉంటే సరిపోద్ది? 100 సంఘాలు ఈడు వ్యాపారం కొరకు ఉన్నాయేమో, కానీ దేవునికి మహిమపరచాలంటే ఎన్ని సంఘాలు ఉండాలి? ఒక్క సంఘం ఉంటే ఎవరికి మహిమ? దేవునికి మహిమ. అయితే ఆ ఒక్క సంఘం ఎలాంటి సంఘం ఉండాలి? అపోస్తులు కట్టిన సంఘం కట్టాలి. అది మగడతనం. ఆడు సేవకుడు. ఇవాళ ఎవడు గొప్పడు అంటే డబ్బున్నోడు గొప్పడు, 10 మందికి సపోర్ట్లు చేసినోడు గొప్పడు. ఈరోజు సేవకులు వెనకాల తిప్పుకున్నాడు గొప్పడు, ఫెలోషిప్ ప్రెసిడెంట్ గొప్పడు, సెక్రటరీ గొప్పడు అనుకుంటున్నారు లేదా? లోకరీత్యా నువ్వు గొప్పడు కావచ్చు, కానీ అది దేవునికి మహిమ తెచ్చేది. దేవునికి మహిమ కలగాలంటే దేని ద్వారా కలుగుతుంది అని రాసి ఉంది? సంఘము ద్వారా. అప్పుడు ఎలాంటి సంఘం అది? అప్పుడు ఈ అపోస్తులుల పని ఏంటి అంటే యెరూషలేము వచ్చారు, వాక్యం చెప్పారు, సంఘం ఏర్పడింది. సంఘంలో పెద్దలు ఏర్పాటు చేశారు, పరిచారకులు ఏర్పాటు చేశారు, బోధకులు ఉపదేశకులు ఏర్పాటు చేశారు. ఆర్గనైజేషన్ అయిపోయిందా లేదా? అవలేదా? ఇక్కడి నుంచి బయలుదేరారు, కొరింథు వచ్చారు, సంఘం కట్టారు, పెద్దలు ఏర్పాటు చేశారు, పరిచారకులు ఏర్పాటు చేశారు. సంఘం అయిందా లేదా? ఇక్కడి నుండి తెస్సలోనికి వెళ్ళారు, సంఘం కట్టారు, పెద్దలు ఏర్పాటు చేశారు. అంటే ఏం చేస్తున్నారు? ఒక స్థానిక సంఘం కట్టి అక్కడ వాళ్ళు స్థిరపడిపోయి ఆ సొమ్ము తినేసి తర్వాత పేతురు కొడుకు ఒక సంఘం, పౌలు కొడుకు ఒక సంఘం అప్పచెప్పారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా ఒక స్థానిక సంఘం కట్టి ఆ స్థానిక సంఘాన్ని ఒక సంస్థగా చేస్తున్నారు. ఆ సంస్థలో పెద్దలు ఉంటారు, బాడీ, అడ్మినిస్ట్రేషన్ బాడీ. ఆ సంస్థలో పరిచారకులు ఉంటారు, పరిచర్య చేస్తారు. దానిలో ఉపదేశకులు తయారవుతారు, నడిపించుకుంటారు.
అలాగున వారు ఏం చేశారంటే ప్రపంచమంతా సంఘాలు కట్టారు మొదటి శతాబ్దంలో. వాళ్ళు ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఏం కట్టేవారు? ఓ స్థానిక సంఘం కట్టేవారు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. మొదటి సువార్త ప్రయాణం 22వ వచనం. 21 నేను చదువుతాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత, అంటే శిష్యులుగా అంటే క్రైస్తవులుగా చేసిన తర్వాత, లుస్త్రకును ఈకొనియకును అంతియొకయును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించిరి. ఏమనుభవిస్తే దేవుని రాజ్యం వస్తుంది? శ్రమలు అనుభవిస్తే దేవుని రాజ్యం వస్తుందని శిష్యుల్ని దృఢపరిచారు. వారు ఉపవాసం ఉండి, క్షమించండి, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి, ప్రతి సంఘాల్లో వాళ్ళకి ఎవరు ఏర్పరిచారు? పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించరి. అంటే ప్రతి స్థానిక సంఘంలో ఎవరు ఉండాలి? పెద్దలు ఉండాలి, పరిచారకులు ఉండాలి. దాన్ని అడ్మినిస్ట్రేషన్ బాడీ అంటారు. సేవకుడే పెద్ద, సేవకుడే పరిచారకుడు, సేవకుడే ఉపదేశకుడు, సేవకుడే హోలు, సేవకుడే సోలు. ఇంకా ఏదైనా మిగిలితే సేవకురాలు అమ్మగారు మిగతావన్నీ చేస్తారు. ఇదే కదా. 2 చర్చ్ బిల్డింగ్ ఉంటుంది. చర్చ్ బిల్డింగ్ మీదనో కిందనో పక్కనో ఒక ఇల్లు కట్టేస్తారు. అక్కడేమో సేవకుడు ఉంటాడు. ఇదే కదా పద్ధతి. ఇవే కదా చర్చ్ బిల్డింగ్లు. ఇప్పుడు చర్చి తాలూకు బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్ ఆస్తి ఎవరిది? ఇప్పుడు మనం 1 కోటి రూపాయలు పెట్టి ల్యాండ్ కొన్నాము, మరో 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టించాము. ఎవరిదా ఆస్తి? దేవునిది. ఆ ఆస్తి ఎవరిది? అది దేవునిది. అది ఆ దేవుని ఆస్తి చర్చ్ పేరు మీద ఉంటుంది, పెద్దల పేరు మీద ఉంటుంది, పరిచారకుల పేరు మీద ఉంటుంది. సంఘం అంతా ఇన్వాల్వ్ అవుతారు. దేవునిది అది, నాది కాదు. నా ఇల్లు వేరేగా ఎక్కడో ఉంటది. నేను సంపాదించుకున్నది ఏదైనా ఉంటే నా పిల్లలకు నా ఆస్తి నేను ఇస్తాను. చర్చ్ ఆస్తి నాది కాదు. ఈ సిస్టమ్ మత శాఖల దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళు తెచ్చుకున్నారు. అందుకే మీరు ఎక్కడ చూడండి, ఎక్కడ ఆరాధన జరుగుతుందో అక్కడే సేవకుడు కాపురం ఉంటాడు. అర్థం అవట్లేదా? దీనికి మళ్ళీ ఎన్నో రిఫరెన్స్ యాడ్ చేస్తారు. వాళ్ళకుంటే తప్ప, వాళ్ళకు ఉండకూడదా, అది ఇదే తాము నమ్మింది బలపరుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. దేవుని ఆస్తి దేవునిదే, దేవుని సొత్తు దేవునిదే. అది మనుషులు అనుభవించడానికి అవకాశము లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. కల్తీ బోధలు, కల్తీ సంఘాలతో కలిసి క్రీస్తు సంఘం కల్తీ అయింది. ఆ కల్తీ అనేటువంటి క్రీస్తు సంఘంలో ఉండేవారు ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఆ కల్తీని ఇప్పుడు ఏం చేయాలంటే ప్యూరిఫై చేయాలి. కల్తీని తీసేయాలి. కల్తీ ప్రార్థనలు తీసేయాలి, కల్తీ బోధలు తీసేయాలి, కల్తీ పండుగలు తీసేయాలి, కల్తీ అయినటువంటి మనుషుల్నే తీసేయాలి. కల్తీని తీసేసి ప్యూరిటీ ఉండాలి. ప్యూరిటీ రావాలి. నేను డినామినేషన్ వాళ్ళకి వాక్యం చెప్పడానికి వెళ్తున్నది వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసమో లేదా వాళ్ళు ఇచ్చే భోజనం కోసమో గౌరవం కోసం కాదు. ఒక ఏరియాకి వెళ్ళి ఒక డినామినేషన్ వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి సత్యం నేర్చుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ వాక్యం చెప్తాడు. మనం విత్తనాలు వేసి మనుషుల్ని నిలబెట్టేస్తాం. మనం చనిపోయినా సరే తరతరాలు వాళ్ళు అక్కడ పనిచేస్తారు సత్యం కోసం. ఆ మోటుతో పనిచేస్తున్నాను నేను. కాబట్టి దయతో మీరు మీ ప్రార్థనలు మార్చుకోండి, మీ బాప్తీసాలు మార్చుకోండి. మీరు పొందిన బాప్తీసాలు కూడా కల్తీ వాళ్ళు ఇచ్చిన బాప్తీసాలు. మీ బాప్తీసాలు సరి చేసుకోకపోతే మీకు నష్టం. మీ ప్రార్థనలు సరి చేసుకోకపోతే మీకు నష్టం. మీ బ్రతుకులు సరి చేసుకోకపోతే మీకు నష్టం. అలాంటి ఒక ప్యూరిటీ ఉన్న స్థానిక సంఘాన్ని శ్రీకాకుళంలో స్థాపించేసి సాల్మన్ రాజు మీకు అప్పచెప్పి వెళ్ళిపోతాడు.
దీని మీద సంపాదించడానికి సాల్మన్ రాజు ఇక్కడికి రాలా. ఇక్కడ సాల్మన్ రాజు వర్క్ చేసి వెళ్ళిపోతాడు. మీరే సంఘం, ఈ దేవుని ఆస్తి మీరే, దేవుని కుటుంబం మీరే. కాబట్టి దయతో నా మాటలు మీరు అపార్థం చేసుకోకండి. క్రీస్తు సంఘం కల్తీ అవ్వడానికి సాతాను చాలా ప్రయత్నాలు చేసి చాలా మందిని వాడుకొని చెడగొట్టేశాడు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థనలు దిద్దుకోండి, బ్రతుకులు దిద్దుకోండి. బాప్తిసాలు కూడా కల్తీ వాళ్ళు ఇచ్చిన బాప్తిసాలు పనికిరావు, అవి కూడా సరి చేసుకోండి. యేసు ప్రభు భూలోకానికి వచ్చాడా రాలేదా? వచ్చాడు కదా. ఎలాంటి శరీరంతో వచ్చాడు? వాట్ కైండ్ ఆఫ్ బాడీ హీ హ్యాస్? రక్త మాంసాలు. అంటే ఎలాంటి రక్త మాంసాలు? అందరికి ఎలాంటి రక్త మాంసాలు ఉన్నాయో ఆయనకి అలాంటి రక్త మాంసాలతోనే వచ్చాడు. ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటారు ఇంగ్లీష్లో. నాకు ఎలాంటి రక్త మాంసం ఉందో ఆయనకి అలాంటి రక్త మాంసమే ఉంది. కానీ నా రక్తంలో పాపం చేరింది, ఆయన రక్తంలో పాపం చేరలేదు. నా దేహము పాపం చేసింది, ఆయన దేహంలో దేహాన్ని పాపం చేయడానికి ఆయన అప్పగించలేదు. అందరికి ఉన్నటువంటి శరీరంతోనే వచ్చాడు. క్రీస్తు భూలోకానికి ప్రవేశించినప్పుడు శరీరధారిగా వచ్చాడు. ఎలాంటి శరీరం? హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 మనం చదివాం. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. ఓకేనా? కాబట్టి ఎలాంటి శరీరంతో వచ్చాడు? ఎలాంటి శరీరంతో నువ్వు పాపానికి అమ్మబడ్డావో, ఎలాంటి శరీరంతో పాపము ఉన్నప్పుడు పాపము నీ మీద అధికారం చెలాయించిందో, ఎలాంటి శరీరంతో పాపం చేసావో అలాంటి శరీరంతోనే యేసుప్రభు వచ్చాడు. అయితే ఆయన పాపం చేయలేదు. రెండో విషయం ఏమిటి అంటే, ఆయన స్వభావం శరీరంతో వచ్చాడు కానీ అందరిలాంటి శరీరమే. స్వభావంతో వచ్చాడు కానీ అందరిలాంటి స్వభావము కాదు. 16వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:16 వచనంలో, అనగా ఆయన ఎంత మాత్రమునో దేవదూతల స్వభావమును ధరించుకొనక. ఎవరి స్వభావం అన్నట? అబ్రహాము సంతాన స్వభావము. శరీరం అందరిలాంటిదే. యేసు భూలోకానికి వచ్చినప్పుడు ఆయనకున్న శరీరం అందరిలాంటి శరీరమే, కానీ ఆయన స్వభావం అందరిలాంటి స్వభావము కాదు. మరి ఎవరిలాంటి స్వభావము? అబ్రహాము సంతాన స్వభావంతో వచ్చాడు. అయితే ఈ అబ్రహాము నరుడే, ఇస్సాకు నరుడే, యాకోబు నరుడే, యోసేపు నరుడే, వీళ్ళందరూ నరులే. దేవుని సమానుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 ఇలా రాసి ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, స్వరూపం ఎవరిది? దేవునిది. అది ఆత్మకు సంబంధించింది. ఓకేనా? లోపలుండే ఆత్మకు సంబంధించిన స్వరూపం దేవునిది. అంటే దేవుడు ఎలాగైతే తన గుణ లక్షణాల్లో పరిపూర్ణుడో పరిశుద్ధుడో, యేసుప్రభు కూడా అలాగే పరిపూర్ణుడు పరిశుద్ధుడు. అది ఆయన స్వరూపం, అంతరంగ స్వరూపం. అది ఆయన నిజ స్వరూపం. అయితే అట్టి నిజస్వరూపము కలిగిన యేసు ప్రభు దేవునితో సమానుడు.
దేవునితో సమానుడైన ఆయన సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకోకుండా ఆ భాగ్యాన్ని పక్కన పెట్టేసి మనుషుల పోలికగా పుట్టి, మనుషుల పోలికగా ఉంటే అందరికున్న శరీరం ఎలాంటిదో అలాంటి శరీరంతోనే పుట్టి, దాసుడు అంటే పనివాడు, పరిచర్య చేసేవాడు, పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలేదు. దాసుని స్వరూపం ధరించుకొని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తులుగా చేసుకున్నాడు. పాయింట్ ఏంటంటే ఆయన దేవుని సమానుడు, దేవుని స్వరూపుడు. ఆయన దేవుని సమానుడు, దేవుని స్వరూపుడు అయ్యుండి దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని పక్కన పెట్టేసి తాను ఏం చేసుకున్నాడు? ఆకారమందు మనుషుడిగా కనబడి తను ఏం చేసుకున్నాడు? రిక్తులుగా చేసుకున్నాడు. అయితే సమానంగా ఉండే ఆ స్థాయిని విడిచిపెట్టి శరీరధారిగా వచ్చాడు. వచ్చినటువంటి శరీరధారి అందరి శరీరాల లాంటి శరీరంతోనే కనిపించాడు, కానీ స్వభావం మాత్రం అందరిలాంటిది కాదు. అవునా? స్వభావం అందరిలాంటిది కాదు. మన స్వభావం ఎలాంటిది? మన స్వభావం ఎలాంటిదండి? మన స్వభావము పాప స్వభావం, ప్రాచీన స్వభావం. అవునా? ఇప్పుడు యేసు స్వభావం ఎలాంటిది? అబ్రహాం సంతాన స్వభావం. అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకొని వచ్చాడు. దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు. స్వరూపమేమో దేవునిది, స్వభావమేమో అబ్రహాం సంతాన స్వభావం. ఓకేనా? రైట్. ఇప్పుడు అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకొని వచ్చినటువంటి యేసు ప్రభుకి సంబంధించి అసలు అబ్రహాం సంతాన స్వభావాన్ని ఆయన ధరించుకోవడానికి అబ్రహాం ఎలాంటాడు? అబ్రహాం ఎలాంటాడు అంటే దేవుని స్నేహితుడు. అబ్రహాం ఎలాంటి వాడు? దేవుని స్నేహితుడు. అసలు దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన లాంటి వాడు మరెవరు లేరు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు దేవుడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు అబ్రహామును ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. చూడండి యెషయా గ్రంథం 41:8. యెషయా గ్రంథం 41:8. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా దేవుడైన. అది ఎవరి సంతానమట? నా దేవుడైన అబ్రహాం సంతానమా? నా స్నేహితుడు అయిన అబ్రహాం సంతానమా? రైట్. ఇప్పుడు అబ్రహాముని ఏమని వర్ణించాయి వచనాలు? ఆయన ఎవరి స్నేహితుడట? దేవుని స్నేహితుడు. 2వ దినవృత్తాంతాలు 374 పేజీ. 2వ దినవృత్తాంతాలు 27. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నీవే. ఓకేనా? ఇక్కడ కూడా ఆయన ఎవరి స్నేహితుడని రాసి ఉంది? అబ్రహాం ఎవరి స్నేహితుడని రాసి ఉంది? దేవుని స్నేహితుడు. అబ్రహాం ఎవరికి స్నేహితుడు? దేవునికి స్నేహితుడు. దేవుడు మహోన్నతుడు. యెషయా గ్రంథం 57:15 చూడండి. హలో, యెషయా గ్రంథము 57:15. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు,
నిత్య నివాసి అయిన వాడు. రైట్, ఏమని రాస్తుంది అక్కడ దేవుడి గురించి? మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఎవరు? మహాగణుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిత్యుడు. అలాంటి మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు అబ్రహాముని ఏమన్నాడు? స్నేహితుడు. మనిషి స్నేహితుడు అవడం వేరు, కానీ ఇక్కడ దేవుడు ఎవరు స్నేహితుడని, ఎవరిని స్నేహితుడని వచనాలు రాసి ఉంది? అబ్రహాము. దేవుడికి మానవుడికి స్నేహం ఏంటండి? ఎవరైనా మన పిల్లలతో స్నేహం చేసినా, మన పిల్లలు ఎవరితో నేను స్నేహం చేసినా చెప్తారే, జాగ్రత్తగా ఉండి ఆడుతాడు, మంచోళ్ళు కాదాలు, వాళ్ళతో తిరుగుతున్నావేంటి అంటాం కదా. మనమే మంచోళ్ళం కాదు, మన పిల్లల్ని మంచోళ్ళు కాదాలు చెప్తాం, వాళ్ళతో జాగ్రత్తగా ఉండని చెప్తాం. యేసుప్రభు అన్నాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు రొట్టెని అడిగితే రాయినిస్తారా, చేపను అడిగితే పామునిస్తారా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు మేలు కోరుకుంటున్నారు కదా, మరి మీ పరలోకపు తండ్రి ఎంతో మంచివాడై ఉండి మీ మేలు ఎంత కోరుతాడు అని చెప్పాడు యేసుప్రభు. మనము చెడ్డవారం అయి ఉండి మన పిల్లల్ని మంచివారు సావాసం చేయాలని కోరుకుంటాం, అవునా? మనం మంచోళ్ళమా అమ్మా? మనం మంచోళ్ళమా? మనమే కాదు, ఏ భేదము లేదు, అందరూ చెడ్డలే, అందరూ చెడ్డలే. అంటే మంచోళ్ళగా అక్కడికక్కడ అలా సెట్ అయిపోతుంటాం, మొఖాలు బట్టి, చూపులు బట్టి, మాటలు బట్టి మంచోళ్ళగా నటించేస్తుంటాం. వాస్తవానికి మనం మంచోళ్ళమే కాదు. మనం మంచోళ్ళమో కాదో సీసీ కెమెరాలు ఇంట్లో పెట్టుకుని ఉంటే అప్పుడు తెలుస్తుంది. మనం మంచోళ్ళం కాదు, మంచివాడు అక్కడే దేవుడు. మంచోళ్ళం అవడానికి ఆయన దగ్గరికి వస్తున్నాం తప్ప నిజంగా మనం మంచోళ్ళమే కాదు. మనమే అంటాం ఒక్కోసారి, మీకు గుర్తుందో మర్చిపోయారు, యేసుప్రభుని నమ్ముకొని లేకపోతే నీకు సరదా తీర్చిద్దును అలాగే అంటూ ఉంటాం. దేవుడిని నమ్ముకున్నాను కానీ లేకపోతే నీకు పాకం పట్టిద్దును అంటుంటాం కదా. అంటే మనకి ఇంకా లోపల ఉంది, చింత చచ్చినా పులుపు ఉండిపోయింది లోపల. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. దేవుడు అంత మంచివాడు అయి ఉండి, మహోన్నతుడై ఉండి, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయి ఉండి ఒక మనిషిని స్నేహితుడు అన్నాడండి. నా పాయింట్ ఏంటంటే మనిషికి స్నేహం ఉండొచ్చు. ఇక్కడ ఎవరికి స్నేహం ఉంది? దేవునికి మనిషికి స్నేహం ఉంది. ఇంకో విషయం చెప్పనా, ప్రతి స్నేహం వెనక స్వార్థం ఉంటుంది. మీరెవరితో స్నేహం చేసినా, ఎవరు మీతో స్నేహం చేసినా దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. స్వార్థమో, స్వలాభమో, ఆశో, దురాశో ఏదో ఒకటి ఉంటుంది. ఆ స్నేహం చేసి మీ దగ్గర ఏదో సంపాదించాలనో, ఆ స్నేహం చేసి మీ ఇంట్లోకి రావాలనో, ఆ స్నేహం వల్ల మీతో ఏదైనా లాభం చెందాలనో, ఏదో మొత్తం మీద దురాశ స్నేహం వెనుక ఉంటుంది. మరి మొన్న చెప్పుకున్నాం కదా, ఆ అమ్మాయిని ప్రేమిస్తే విషం కలిపేసి ఇచ్చేసింది కదా. స్నేహము ముదిరి ప్రేమ, ఇష్టమైంది, ప్రేమ అయింది, తర్వాత పేక తీసేసింది. ఏదో ఒక దురాశ ప్రతి స్నేహం వెనక ఉంటుందండి. గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఎవరు ఎంటర్టైన్ చేసినా, మిమ్మల్ని మీతో ఎవరు స్నేహం చేసినా, మిమ్మల్ని ఎవరైనా పొగిడినా, మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకున్నా దాని వెనక ఏదో ఉంటుంది, ఏదో ఒక స్వార్థం ఉంటుంది. ఏదైనా లేకుండా చేసాడంటే నేను నమ్మను. ఏదో ఒక చిన్న కారణం ఉంటుందండి. కానీ మనిషికి ఉండే స్నేహం వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది. అది మంచిదో చెడ్డదో ఏదో ఒకటి ఉంటుంది. మరి దేవుడు అబ్రహాముని స్నేహితుడు అనడానికి, నీ స్నేహితుడైన అబ్రహాముని నువ్వు ఆయన సంతానాన్ని దీవించావని ప్రవక్తలు రాయడానికి వెనక దేవునికి అబ్రహాముకి మధ్యలో ఉండే స్నేహం వెనక ఏముంది ఆలోచించండి. ఇప్పుడు దేవుడు ఏదైనా అబ్రహాంతో స్నేహం చేసి ఏదైనా కోరుకుంటాడా?
కోరుకుంటాడా? అబ్రహాం నుండి దేవుడు ఏదైనా కోరుకుంటాడా? అబ్రహాంతో స్నేహం చేస్తే డబ్బులు ఇస్తాడు, అబ్రహాంతో స్నేహం చేస్తే భోజనం పెడతాడు, అబ్రహాంతో స్నేహం చేస్తే నన్ను పొగుడుతాడు, ఇలాంటి ఏమైనా దేవుడు కోరుకుంటాడా? ఆయనకు అలాంటి దురాశలు ఆశలు ఏముండవు. మరి అబ్రహాం ఎలాంటోడు? మనలాంటి మనిషే, దేవుడు కాదు అబ్రహాము. అబ్రహాం పేరు ఎత్తగానే దేవుడు అనేసుకోకండి. అబ్రహాం మనలాంటోడే, అబ్రహాంకి మనలాగే, మాలాంటి మగాడే. అబ్రహాం భార్య మీలాంటి ఆడపిల్ల, వాళ్ళకి మనలాగే పెళ్ళి అయింది, పిల్లలు లేరు. ఓకేనా? ఒక సామాన్యమైనటువంటి మనిషితో దేవుడు స్నేహం చేయాలని కోరుకున్నాడు. ఆయన మనస్సుని ప్రవక్తలు రాశారు. ఆయన నీ స్నేహితుడు కదా, మేము నీ స్నేహితుని సంతానం కదా అని రాశారు. అర్థమైందా? నేను ఒక మనిషితో స్నేహం చేస్తే ఆ మనిషి నుంచి ఏదో ఆశిస్తాను, ఇంకొక మనిషి నాతో స్నేహం చేస్తే నా నుండి ఏదో ఆశిస్తాడు. మా స్నేహంలో ఆశనే ఉంటుంది, దురాశనే ఉంటుంది, పేరాశనే ఉంటుంది. ఏదో ఒక లాభం కోసం మేము స్నేహం చేస్తాం. కానీ దేవుడు అబ్రహాముతో స్నేహం అన్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడని లేఖనాలు అన్నాయి. దేన్ని ఆశించి వీళ్ళిద్దరూ టైఅప్ అయ్యారు? దాసు ఏంటి వీళ్ళిద్దరికి? ఇప్పుడు నీకు నాకు స్నేహం ఉందంటే అది వేరు. నువ్వు నా దగ్గర నుంచి ఏదో ఆశించావు, లేదా నేను నీ దగ్గర నుంచి ఏదో ఆశించాను. ఏమండి మేస్టర్? ఇప్పుడు మీ ఇద్దరికి స్నేహం ఉందంట, వీళ్ళిద్దరికి ఏదో ఉంది, అందుకే కలిసి తిరుగుతాంట అంటాం కదా. నా పాయింట్ ఏంటంటే, అబ్రహాముకి దేవునికి స్నేహం ఏంటి? దేవుడు ఎందుకు ఆ మాట ఆయనకి చెప్పాడు? ఒక వ్యక్తితో ఒక వ్యక్తి స్నేహము అన్నాడు అంటే, ఒకటి వాళ్ళిద్దరూ ఒకలాంటి స్వభావం కలిగిన వాళ్ళైనా ఉండాలి, లేకపోతే వాళ్ళు స్వార్థమైన ఉండాలి. ఒక వ్యక్తితో ఒక వ్యక్తి స్నేహం చేశాడు అంటే వాడు వీడైనా అవ్వాలి, వీడు వాడైనా అవ్వాలి, లేకపోతే కొన్నాళ్ళకి ఆ స్నేహం పటాపంచులు అయిపోవాలి. ఏదో ఒకటి ఉంటుంది, ఆకర్షణ కానీ వికర్షణ కానీ రెండిట్లో ఏదో ఒకటి పనిచేస్తుంది స్నేహం వెనక. భూలోకంలో మానవుల్ని సృజిస్తే మానవులు పాపం చేస్తారు, పాపం పరిహరించబడాలి అని, పాపం పరిహరించబడడానికి దేవుడు క్రీస్తుని బలిగా జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించాడు. అవునా? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాసి ఉంది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి ఇలా రాసి ఉంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల వంటి రక్తము చేత మీరు విమోచింపబడుతారని మీరు ఎరగరా? ఆయన ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడ్డాడు. అంటే మానవ పాపము కొరకు రక్తం చిందించాలని, ఆ రక్తం చిందించేవాడు భూలోకానికి రావాలని, ఆ వచ్చే ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు రావాలని, ఆయన స్త్రీ ద్వారా భూమి మీదకి రావాలని, మనందరి పాపాల కోసం ఆయన బలి అవ్వాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? అలా నిర్ణయించినటువంటి దేవుడికి యేసుకి సంబంధం ఏంటి? ఆయన తండ్రి, ఈయన కుమారుడు. అంటే సర్వలోకం కోసము దేవుడు ఎవరిని ఇవ్వాలనుకున్నాడు? తన సొంత కుమారుడిని బలిగా ఇవ్వాలని నిర్ణయించేశాడు. ఏదైనా మార్చుకుంటాడు దేవుడు తన నిర్ణయాన్ని. ఒకసారి నిర్ణయం చేసిన తర్వాత మార్చుకోడు. అప్పటికి మీకు గుర్తుందా? నా దేవా నన్నేలా చెయ్యుడి చిత్తివి అన్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. ఫిక్స్ అయిన తర్వాత మార్చడం. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి నమ్మకం చూడండి. మీరేదో తప్పు చేశారు, దేవుడు మీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీరు వెంటనే కన్నీళ్ళు కార్చి ఏడ్చి మారు మనసు పొంది ప్రార్థన చేస్తే దేవుడు ఆ నిర్ణయం మార్చుకుంటాడు. మీకు రావాలని శిక్షణ ఆపేస్తాడు దేవుడు, లేదా మీకు వచ్చిన రోగాన్ని బాగు చేయగలడు దేవుడు, మీ ఆయుష్కాలాన్ని పెంచగలడు దేవుడు. అలాంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయా లేవా? హిజ్కియాకు గుండు పుట్టింది, ఆవాలే చచ్చిపోవాలి, కానీ ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు? అంటే దేవుడు భూమి మీద ఉండే ఏ కార్యక్రమాన్నైనా మార్చగలడు. భూమి మీద భక్తులు చేసే ప్రార్థనలు దేవుడు ఆలకించి ఏ కార్యక్రమైనా మార్చగలడు. కానీ
పరలోకంలో ఫిక్స్ అయినవి మార్చడం. భూమి మీద నువ్వు మార్చేస్తాడు. పరలోకంలో ఫిక్స్ అయినవి మరి మార్చడం. యేసుక్రీస్తుని భూమి మీద బలయ్యాలని ఎప్పుడు ఫిక్స్ చేశాడు? అది మరి మార్చడం. అది లోకమంతా ప్రార్థన చేసినా మారదండి, ఆయన బలవలసిందే. ఈవెన్ అంత పరిశుద్ధుడైన క్రీస్తు ప్రార్థన చేసిన దేవుడు మార్చడం. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీకు బాగులేదు, సమస్య వచ్చింది, కన్నీళ్ళు కాచి ప్రార్థన చేశారు, దేవుడు దాన్ని అడుదిటు ఇటుదటు మార్చగలడు. అంటే క్లియర్గా రాసింది, మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే అంటే నువ్వు ఉంచితే ఉంచగలవు, ఉంచకపోతే నువ్వు తీసేయగలవు. ఈ అడ్జస్ట్మెంట్లు అనేవి నీ దగ్గర ఉన్నాయి, నువ్వు చేయగలవు. కానీ క్రీస్తుని బలివ్వడం అనే అడ్జస్ట్మెంట్ మరి లేదు, అది ఫిక్స్. అది క్రీస్తే అడిగిన దేవుడు మరి దాన్ని మార్చుకోడు. అర్థం లేదా? అంటే అక్కడ ఫిక్స్ అయినవి మారవు మారవు మారవు. ఇక్కడ దేవుడు మనసు మార్చుకుంటాడు, మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందడమేమో మానవుల వశంలో ఉంది, మనసు మార్చుకోవడమేమో దేవుని వశంలో ఉంది. దేవుడు మారు మనసు పొందడం. అమ్మా 2 మాటలు ఇప్పుడు అనకూడదు. 3, దేవుడు అన్యాయం చేశాడని అనకూడదు, దేవుడు మారు మనసు పొందాడు అనకూడదు. దేవుడు శోధిస్తున్నాడు అనకూడదు. ఈ 3 ఎప్పుడు మన నోటని రాకూడదు. 1, దేవుడు అన్యాయం చేశాడు అనకూడదు. 2, దేవుడు మారు మనసు పొందాడు అనకూడదు. 3, దేవుడు శోధిస్తున్నాడు అనకూడదు. ఈ 3 మాటలు వస్తే దేవదోషణ అయిపోతాయి. దేవుడు ఏ నరుడిని శోధించడం, దేవుడు అన్యాయం చేయడం అసంభవం. దేవుడు మారు మనసు పొందడం, ఆయన మారు మనసు పొందడానికి మనలంటోడు కాడు. ఈ 3 మనకు వర్తిస్తాయి. కాబట్టి మనము మారు మనసు పొందితే దేవుడు మనసు మార్చుకుంటాడు. అంటే రావాలని శిక్ష ఆపుతాడు. చచ్చిపోయే రోజు వచ్చేసింది అనుకో, మరొక 1 వారం రోజులు నాకు సెలవు తండ్రి అని నువ్వు ఏడ్చావని ఉంచగలవు. కాలాలు, సమయాలు, ఆయుష్, జననము, మరణము ఎవరి చేతిలో ఉన్నాయి? అవి ఇక్కడ ఆయన అటు ఇటు అడ్జస్ట్ చేసి మార్చగలడు. కానీ నువ్వు కాలం పరిపూర్ణమైనప్పుడు భూలోకానికి స్త్రీ గర్భం ద్వారా వెళ్ళి చచ్చిపోవాలి అన్నది మాత్రం మార్చడం. మారిందా? యేసులో చనిపోయాడు. అంటే యేసుక్రీస్తుని భూలోకంలో బలయ్యాలన్నది ఎవరి సంకల్పం? దేవుడి సంకల్పం. అయితే ఆ యేసుక్రీస్తు ఎవరి కుమారుడు? దేవుని ప్రియ కుమారుడు. మామూలు కుమారుడు కాదు, దేవుని ప్రియ కుమారుడు, దేవుని జనదైక కుమారుడు, దేవుని జ్యేష్ఠ కుమారుడు. అవునా? ఎవరైనా తమ బిడ్డల్ని ఇతరుల కోసం సమర్పిస్తారా? డబ్బులు ఇవ్వండి ఇస్తారు, బంగారం ఇమ్మంటే ఇస్తారు, దానం చేయమంటే చేస్తారు, ధర్మం చేయమంటే చేస్తారు. బిడ్డలు ఇమ్మంటే ఎవరు బిడ్డలు వాళ్ళకి అంత ప్రీతి, అంత ప్రాణం. అందుకే కాకి పిల్ల కాకికే ముద్దు అంటారు. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, మిమ్మల్ని టచ్ చేసినంత వరకు మీ రంగు బయటపడదు, నన్ను టచ్ చేసినంత వరకు నా రంగు బయటపడదు. మా పిల్లల టచ్ చేయండి, అప్పుడు బయటపడిపోతుంది. మనం లేదన్నా సర్లే అనేస్తాం. పిల్లలు లేదనంటే మేమే కొట్టం, మా పిల్లలమే ఆడవాడు కొట్టక అంటారు. ఈవెన్ స్కూల్ టీచర్స్ కూడా టచ్ చేసిన ఒప్పుకోం మనం. మన పిల్లలంటే మనకి అంత ప్రేమ. మరి దేవుడు ప్రేమ స్వరూపి అయ్యుండి తన ఏకైక కుమారుడు, తన ప్రియ కుమారుడు, తన జనితైక కుమారుడిని, జ్యేష్ఠ కుమారుడిని మన కోసం ఏం చేశాడు? బలివ్వాలని జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. ఈ సంకల్పం అబ్రహాంకు తెలియదు. ఏది? యేసుక్రీస్తుని భూలోకానికి బలివ్వడానికి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడనే సంకల్పం అబ్రహాంకి తెలియదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టకండి, అబ్రహాంకి ఏం తెలియదు, ఆయన నీతిమంతుడు కదా అని. ఈ సంకల్పం అబ్రహాంకి తెలియదు. ఎందుకు తెలియదు?
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఏ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. దేవుని సంకల్పం పూర్వీకులకు ఎవరికి తెలీదు. ఓకేనా? మరి ఎక్కువసేపు చూడకండి, అటు నా వైపు చూడండి, బైబిల్ చూడకండి, రెఫరెన్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి, ఇక్కడే వినండి. ఇది జరిగిన తర్వాత దేవుడు అబ్రహాం పిలిచాడు 70 సంవత్సరాలు, అతని భార్యను పిలిచాడు 60 సంవత్సరాలు, వీళ్ళిద్దరికి 10 సంవత్సరాలు గ్యాప్, పిల్లలు లేరు. ఇస్తానన్నాడు. 24 సంవత్సరాలు వెయిట్ చేశారు. 25వ సంవత్సరం ఇచ్చాడు. అప్పటికి ఆయనకు 100 సంవత్సరాలు అయ్యాయి, ఆవిడికి 90 సంవత్సరాలు అయ్యాయి. 100 సంవత్సరాలు ఎవడైనా పిల్లలు కాస్తాడా? ఎక్కడైనా? 90 సంవత్సరాల స్త్రీకి ఎక్కడైనా బిడ్డలు పడతారా భూమి మీద? 90 సంవత్సరాలు అంటే కాటికి కాలు తప్పుకొని ఉంటుంది. బిడ్డలు ఇచ్చిన తర్వాత ఇస్సాకు పుట్టాడు. మంచి యవనంలోకి వచ్చాడు. అప్పుడు దేవుడు వచ్చి ఆదికాండం 22వ అధ్యాయంలో అంటాడు, మీరు తీకండి, వినండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాం దగ్గరికి వచ్చింది. అబ్రహామా, నువ్వు ప్రేమించు, నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా కావాలి. నేను చూపించు మోరియా పర్వతం మీదకి వెళ్ళి, నేను చూపించే పర్వతాల్లో ఒకదాని మీదకి వెళ్ళి అక్కడ నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలి ఇచ్చే అన్నాడా లేదా? అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఇస్తానండి అన్నాడు. ఇస్తావా అంటే ఇస్తాను. అయితే నేను చూపించే పర్వతం దగ్గరికి తీసుకెళ్ళి నీ బిడ్డ నాకు దహన బలి ఇచ్చే అన్నాడు. దహన బలి అంటే ఏంటంటే ఆయనే చంపాలి, ఆయనే కాల్చాలి. ఆయనే చంపాలి, ఆయనే కాల్చాలి. ఎవరిని? కుమారుణ్ణి. ఇప్పుడు దేవుడు వచ్చి 2 కొడుకులు ఉన్నోళ్ళు కాదు, ఒక్క కొడుకులు ఉన్నోడిని అడగాలి. 2 ఉంటే పర్లేదు, ఒకటి మన ఇంటి పేరు నిలబడతాలే, ఒకటి ఇచ్చి వచ్చానేమో. ఒక్క కొడుకున్న తండ్రి దగ్గరికి వచ్చి నీ కుమారుణ్ణి నాకు దహన బలి ఇవ్వాలి, పలానా పర్వతం దగ్గర తీసుకెళ్ళి నువ్వే చంపాలి, నువ్వే కాల్చాలి అన్నాడు అనుకోండి, బైబిల్ ఇచ్చేసి, కీర్తన పుస్తకాలు ఇచ్చేసి, మళ్ళీ బొట్లు పెట్టుకొని ఈ దేవుడు మా కొద్ది బాబు మనుషులు చంపేస్తాడు, నా కొడుకులు అడుగుతాడని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? వెనక్కి వెళ్ళిపోతాం. మా పిల్లల్ని బాగు చేస్తాడని మేము వస్తే, పిల్లల్ని ఇస్తాడని మేము వస్తే, తిరిగి మా పిల్లల్ని దహన బలి అడుగుతున్నాడని ఇప్పుడు మనుషులు అయితే ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతారు. దేవుని సంకల్పం తెలిసిన తర్వాత, అబ్రహాంకి సంపూర్ణంగా దేవుని సంకల్పము తెలీదు, కానీ దేవుడు నమ్మాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు అంటే, నువ్వు ప్రేమించి ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా దహన బలిగా ఇవ్వాలంటే, ఇంకో క్వశ్చన్ చెప్పనా? అమ్మా మీరు తిట్టకండి, ఇప్పుడు దహన బలి మగోడు ఇచ్చేస్తానని ఆడదా ఒప్పుకోదు. తల్లి అంత ప్రేమ ఉంటుందండి. ఏమే మరి దహన బలి అడిగాడు దేవుడు, మన బిడ్డని ఇచ్చేస్తాను తీసుకెళ్ళంటే నువ్వు అయిపో అంటారు ముందు. దొన్నపోతులాగా ఉన్నావు, నీ వల్ల ఏంటి మాకు లాభమా ఏముంది, నువ్వు అయిపోదు బాగు, నా పిల్లల్ని ఎందుకు చంపేస్తావు అంటారండి ఇప్పుడు వాళ్ళు. అయితే ఆ రకంగా ఆయన ఏం చేశాడు అంటే, ఇస్సాకును తీసుకెళ్ళి ఏం చేశాడు? దేవునికి బలిగా అర్పించాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఏం కోయిన్సైడ్ అవుతుంది? దేవుడు లోకం కొరకు తన బిడ్డని ఇవ్వడానికి సంకల్పించున్నాడు, అవునా? ఆ సంగతి సంపూర్ణంగా తెలియని అబ్రహాం కూడా దేవుడు అడిగితే తన బిడ్డని ఏం చేశాడు? దేవుడికి ఇవ్వడానికి ఎందుకు మీరు చంపేశాడు అసలు తీసుకెళ్ళి. అప్పుడు వాళ్ళిద్దరిలో ఏముంది? లైక్ మైండ్, ఒకే స్వభావం ఉంది, అవునా? లోకానికి తన బిడ్డని ఇవ్వాలని ఎవరు నిర్ణయించారు?
దేవుడికి తన బిడ్డని ఇవ్వాలని ఎవరు నిర్ణయించుకున్నారు? ఏం కలిసాయి వాళ్ళిద్దరికి? మనసులు కలిసాయి, స్వభావం కలిసింది. అప్పుడు దేవుడు నువ్వు ఇచ్చేసావులే, నీ బిడ్డను నీకు ఇచ్చేసాను అన్నాడు. అవునా? ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతున్నాను. దేవుని మనసు అబ్రహాం మనసు ఒకటే కదా బిడ్డలు ఇచ్చే విషయంలో. ఆయన వెనుతీయలేదు, ఈయన వెనుతీయలేదు. అందువల్ల దేవుడు అబ్రహాముని ఏమన్నాడు? సరిపోయిందా లేదా? అంతే. ఆయన తన ప్రియకుమారుని ఇవ్వడానికి సంకల్పించి సిద్ధంగా ఉన్నాడు. మామూలుగా పరిశోధించాడండి, రాసి ఉంటుంది. అబ్రహామును దేవుడు పరిశోధించాడండి. నీ కుమారుడిని ఇస్తావా అని అంటే ఇచ్చేస్తానండి అని ఇచ్చేసాడు కుమారుడిని. అప్పుడు దేవుడు నా మనసు ఎలాంటిదో ఈ మనిషి మనసు కూడా అలాంటిదని చెప్పి అప్పుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుడిని అన్నాడు. అంటే దేవుడు నీ దేవుడు అవ్వాలి అంటే నీ మనస్సుని దేవుడు ఎరగాలి. అవునా? నీ మనసులో ఉన్నవి తీర్చడానికి దేవుడు కాదు. అలాగైతే ఆపద మొక్కులు వాడు కోరికలు తీర్చేవాడు అవుతాడు. దేవుడు ఆపద మొక్కులు వాడు కాడు, కోరికలు తీర్చేవాడు కాడు. ఆయన ఎలాంటి వాడు అంటే నీ మనస్సును ఎరిగిన వాడు. దేవుడు అబ్రహాం గురించి చెప్పే ఒకే ఒక మాట, నేను అబ్రహాం దేవుడిని అన్నాడు. కోట్ల సంవత్సరాలు ప్రజలకు అర్థం అవ్వలే అబ్రహాం దేవుడిని ఎందుకు అంటున్నాడు అని. ఎక్కడో మహోన్నతుడు, మహాబలుడు, పరిశుద్ధుడు, నిత్య నివాస అయిన మహా ఆద్యంత రహితుడైన అనంతుడైన దేవుడు భూమి మీద 175 సంవత్సరాలు బ్రతికి కాపురం చేసి పిల్లలు కాసి చచ్చిపోయిన మనిషితో అన్నాడు అంటే ఏముందా మనిషిలో? నేను ఒకసారి మనం పరిశీలిస్తే దేవుని మనసు ఉంది. దేవునికి ఉన్న మనసు లాంటి మనస్సు ఉంది. ఆ మనసును బట్టి నేను ఎవరి దేవుడిని అన్నాడు? నేను అబ్రహాం దేవుడిని అన్నాడు. నా పాయింట్ ఏంటంటే ఆ దేవుడే నా దేవుడు, ఆ దేవుడే నీ దేవుడు అవ్వాలంటే మన మనసు ఎలా ఉండాలి? అబ్రహాం మనసు లాంటి మనసు అవ్వాలి. అప్పుడు మనం అబ్రహాంకి ఏమవుతాం? సంతానం అవుతాం. అబ్రహాంకు పుట్టిన వాళ్ళందరూ అబ్రహాం సంతానం కాదు. అబ్రహాం లాంటి మనసున్నోడే అబ్రహాం సంతానం. అందులో స్త్రీ అని పురుషుడని భేదం ఉండదన్నమాట. ఇందులో సంఘానికి ఏం అర్థం అవ్వాలి అంటే సమర్పణ. ఆయన బిడ్డనివ్వడంలో ఆయన మనసులో ఏం కనబడుతుంది? సమర్పణ, విధేయత. ఆయన ఎవరికి లోబడ్డాడు? దేవునికి లోబడ్డాడు. ఆయన తన బిడ్డనే దేవునికి సమర్పణగా ఇవ్వాలనుకున్నాడు. భక్తి, తగ్గింపు, నిస్వార్థం. మీరు ఎన్ని రాసుకుంటారో రాసుకోండి, ఇవన్నీ అబ్రహాములో ఉంటాయి. తన బిడ్డను సమర్పించేసేటండి. ఏమండి, ఇవాళ మన పిల్లలంటే మనకి ఎంత ప్రేమ! కిందకి దించం, చీవుడు తీసేస్తాం, అస్సలు ఎవరు ఏదైనా ఒప్పుకోము. అల్లారు ముద్దుగా గుండెల మీద ఎక్కించుకుంటాం, పెంచుతాం. ఏ గుండె మీద ఎక్కించుకొని పెంచుతామో ఆ గుండె మీద తండ్రి చెల్లిపోతారు. ఏ భుజాల మీద వేసుకొని తిప్పుతామో ఆ భుజాలు జారిపోయినప్పుడు చెయ్యి కూడా పట్టుకొని నడిపించరాలు. తెలుసా మీకు? రెక్కలు చెగిరిపోయారు మన పిల్లలు అని అంటారు కదా. రెక్కలు కాదు, దరిద్రం పట్టి అలాగ అయిపోతారు. కారణం ఏంటంటే వాక్యం తెలియదు, నియమాలు తెలియకుండా పెరుగుతారు. లోకనీతిని లోకంలో పెరుగుతారు, లోకాన్ని అనుసరించి పెరుగుతారు. వాళ్ళకి తెలియదు, బైబిల్ తెలియదు, దేవుడు తెలియదు. మీరేనా అర్థం చేసుకోండి. దేవుడు అబ్రహాంకి ఏమవుతాడు? స్నేహితుడు అవుతాడు. వచనాల్లో అబ్రహాము ఎవరు స్నేహితుడు అని రాసి ఉంది? దేవుని స్నేహితుడు అని రాసి ఉంది. వీళ్ళు అనుకున్నటువంటి కథ ఏంటి? వీళ్ళు అనుకున్నటువంటి కనెక్షన్ ఏంటి? ఇద్దరు మనసులు ఒకటే. ఆయన మనసు ఎలాంటిదో, ఆయన మనసు అలాంటిది. ఆయన మహోన్నతుడు, కానీ ఈయన మానవుడు. ఒక మానవుడు మహోన్నతుడికి ఉన్న మనసు కలిగి ఉన్నాడు. ఒక మానవుడు, ఒక నరమాత్రుడు, ఒక సామాన్యుడు, ఒక చచ్చిపోయేవాడు మహోన్నతుడైన దేవునికి ఉన్న మనసు కలిగి ఉన్నాడండి. ఏంటి ఆ మనసు అంటే ఆయన అందరి కొరకు తన కుమారుడిని బలిస్తాడు.
అట్టి దేవుడు వచ్చి నీ బిడ్డనిస్తావంటే ఈయన ఇచ్చేశాడు. అది చిన్న విషయమో, అది గొప్ప సంగతి. అందువల్ల అబ్రహాము ఎవరు స్నేహితుడయ్యాడు? మీకు సింక్ అయిందా? అంటే అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఒక ఇద్దరు మనుషులు ఎక్కువ కాలం స్నేహితులుగా ఉండలేకపోతున్నారు, తెలుసా మీకు? ఎందుకు ఉండలేరు? భావాలు కలవడం లేదు, మనసులు కలవటం లేదు, ఏక మనసు అవడం లేదు. ఈవెన్ భార్య భర్తలకు కూడా తాళిని బట్టి నిలబడుతున్నారు తప్ప తత్వాన్ని బట్టి నిలబడట్లేదు. నిజమా అబద్ధమా? తాళిని బట్టి నిలబడుతున్నారు కానీ స్వభావాన్ని బట్టి నిలబడట్లా. ఏక శరీరం అంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు ఏమవ్వాలి? ఏక మనసు అవ్వాలి. పరమందున్న దేవుడు ఒక నరుడితో ఏకీభవించాడు. భూమి మీద ఉన్న సాధారణ సామాన్యమైన ఒక నరుడు దేవుని మనసు కలిగి ఉన్నాడు. అందుకంటాడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును. అది ఆ మనసు ఉంటేనే మనం కలుస్తాం. మనసు లేకపోతే దాన్ని పెద్దలు ఏమన్నారంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నారు. అర్థమైందా? అబ్రహాము దేవునికి స్నేహితుడు, ఏ ఫ్రెండ్. ఏ విషయంలో ఫ్రెండ్? దీవిస్తాడని ఫ్రెండా, ఆశీర్వదిస్తాడని ఫ్రెండా, పిల్లల్ని ఇస్తాడని ఫ్రెండా, రోగాలు బాగు చేస్తాడని ఫ్రెండా, దెయ్యాలు నిలబడతాడని ఫ్రెండా, బిడ్డనిచ్చే విషయంలో ఫ్రెండా? బిడ్డలను బలిచ్చే విషయంలో వాళ్ళిద్దరు ఏకమయ్యారు. ఆయన సర్వ మానవాళి కోసం తన బిడ్డనిస్తే అట్టి దేవుని కోసం ఈయన తన బిడ్డని ఇచ్చేశాడు, చంపేశాడు. అప్పుడు దేవుడు నేను ఆయన దేవుడిని అన్నాడు. నేను అబ్రహాము దేవుడిని అన్నాడు. దేన్ని బట్టి నువ్వు వాళ్ళకి అన్నావు అంటే నా మనసు ఎలాంటిదో ఆయన మనసు కూడా అలాంటిదే. అప్పుడు యేసుప్రభువు చెప్పాడు, భూమి మీదకు శరీరధారి వచ్చిన తర్వాత తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లుళ్ళైనను ఎండ్లనైనను ఆస్తులైనను తన ప్రాణమునైనను ప్రేమించబడిన ఒక పాత్రుడు. అర్థమైందమ్మా? అర్థమైందండి? వాళ్ళిద్దరికి ఏం కలిసాయి? ఒకే మనసు. అందువల్ల అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువుని ఏ స్వభావంతో పంపిస్తున్నాడు భూమి మీదకి? అబ్రహాము సంతాన స్వభావంతో పంపిస్తున్నాడు. శరీరం అందరిది కానీ స్వభావం మాత్రం అందరిది. అందరి స్వభావం మొదలు స్వభావం అనా? నువ్వు ఏ భేదము లేదు, అందరి స్వభావం ఒకలాగే ఉంటది. కానీ అబ్రహాం స్వభావం మాత్రం ఎవరిలాగా ఉంది? దేవుడిలాగా ఉంది. అంటే మామూలు కాదండి, కానుకిచ్చే విషయంలో కాదు, బిడ్డనిచ్చే విషయంలో. ఎవరిస్తారండి పిల్లల్ని ఎవరిస్తారు? అందువల్ల దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. తన కుమారుడైన క్రీస్తుని భూమి మీదకు పంపించినప్పుడు అబ్రహాము సంతాన స్వభావాన్ని కలిగి ఉండని చెప్పాడు. ఓకేనా? అబ్రహాం సంతాన స్వభావం వెళ్ళాడదో చెప్తాను. కానీ మన మనసు కూడా ఎవరి మనసులాగా ఉండాలి? మరి ఎక్కడ ఉంది? ఎప్పుడు స్వార్థమే, ఎప్పుడు మన ప్రయత్నంలే. మా ఇల్లుని దీవించు, మా ఇంటిని ఆశీర్వదించు, మా పిల్లల్ని దీవించు, మా కుటుంబాన్ని దీవించు. మా పక్కింటిదే గొప్ప ఇబ్బంది పెట్టేస్తుంది, దాన్ని కాలుచలు తీసివచ్చు కదా, దాన్ని నోరు పడిపోవచ్చు కదా. ఇలాంటి ప్రార్థన లేనండి. ఇప్పుడు భయంకరమైన మనుషులండి. దయచేసి అర్థం చేసుకోండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఒక సాధారణమైన బిడ్డలు లేని అబ్రహాముని పిలిచి ఏమన్నాడు? నీకు బిడ్డనిస్తానన్నాడు, ఇచ్చాడు. ఆ బిడ్డను నాకు బలిచ్చే అంటే ఆయన బలిచ్చేసాడు. అప్పుడు అంటాడు నేను అబ్రహాము స్నేహితుడిని, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని. అంటే ఏముందని నువ్వు వాళ్ళ దేవుడు అని చెప్పుకున్నావంటే ఒకటే, నా మనసు ఎలాంటిదో వాళ్ళ మనసు కూడా అలాంటిది. ఆ మనసులు కలిసాయి వాళ్ళిద్దరికి. ఓకేనమ్మా? మీ అందరికీ వందనాలు.